శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని ఉత్తరార్థమునందు 31వ అధ్యాయము ప్రారంభము. ఈ అధ్యాయములో శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలునకు స్వాగత సత్కారములను నెరపట, శ్రీకృష్ణుడు కుచేలుడు గురుకులమునందు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ముచ్చటించుకొనుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము. పరీక్షణ్ మహారాజు పలికెను. మహాత్మా సుఖయోగి శ్రీకృష్ణ పరమాత్మ అనంత శక్తి సంపన్నుడు, భక్తిముక్తి ప్రదాత. ఇంకనూ ఆ స్వామి అనర్చిన అద్భుత లీలలను వినగోర్చున్నాను. మహర్షి, జీవుడు విషయ సుఖముల వెంటపడి మిగుల దుఃఖముల పాలగును. అవి బాణముల వలె కెలుకుచు అతని చిత్తమును మిగుల క్షోభకు గురిచేయును. ఇట్టి పరిస్థితిలో శ్రీకృష్ణుని దివ్య కథా వైభవములను గూర్చి ఒక్కమారు విన్నను అతడు తన భౌతిక సుఖములను పరిత్యజించి భక్తి తత్పరుడై తీరును. అట్టి భక్తి రసామృతమును ఆస్వాదించిన పిమ్మట విషయభోగముల ఎడ విముఖుడు కానివాడెవడు? ఆ స్వామిని స్మరించుట, సేవించుట ఎవడు మానుకొనును? భగవంతుని నామగుణములను కీర్తించిన జిహ్వయే జిహ్వ. ఆ సర్వేశ్వరునకు సేవలనొచ్చడి కర్ములే కర్ములు. సకల చరాచర ప్రాణులయందు అంతర్యామిగా విలసిల్లుచుండెడి ఆ పరాత్పరుని స్మరించుచుండెడి మనస్సే మనస్సు. పరమపురుషుని పుణ్యకథలను ఆలకించుచుండెడి కర్ణములే కర్ణములు. స్థావరంజంగమాత్మక విశ్వరూపుడైన జగన్నాథుని పాదపద్మములకు ప్రణమిల్లెడి శిరస్సే శిరస్సు. ఆ పరమాత్మని దర్శించుచుండెడి కన్నులే కన్నులు. శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థమును, పరమభక్తుల యొక్క పవిత్ర పాదోదకమును నిత్యము సేవించుచుండెడి అంగములే అంగములు. వేయేళ అట్టి భక్తాగ్రేసరుని జన్మమే జన్మము, అది మిగుల ధన్యము. సూతుడు వచించెను. సౌనకాది మహామునులారా, విష్ణురాతుడు అని పేరుతో సుప్రసిద్ధుడైన పరీక్షణ్ మహారాజు ఇట్లు ప్రశ్నించినంతనే పూజ్యుడైన శ్రీశుకుని యొక్క హృదయము షడ్గుణైశ్వర్య సంపన్నుడైన కృష్ణ భగవానుని యందు లీనమయ్యెను. అప్పుడు ఆ మహర్షి ఇట్లు వచించెను. పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణునకు బ్రాహ్మణోత్తముడైన ఒక మిత్రుడు గలడు. అతడు బ్రహ్మజ్ఞాని, విషయసుఖముల ఎడ విరక్తుడు, జితేంద్రియుడు, శాంతచిత్తుడు. గృహస్థుడైన అతడు కుటుంబ పోషణ విషయమున ధనార్జనకై ఎట్టి తృష్ణయు లేక దైవికముగా లభించిన దానితో సంతుష్టిపడుచు జీవించుచుండెను. ఆ కుచేలుని భార్యయు అతని వల్లే చిరిగిన వస్త్రములతో కాలమును నెట్టుకుని వచ్చుచుండెను. ఆకలి దప్పులతో బాధపడుచున్నను వారు ఇద్దరూ ఏమాత్రమును తొణకక మెలగుచుండరి. సాధ్వీమణి అయిన ఆ సత్పురుషుని భార్య దారిద్ర్య బాధకు కృంగిపోవచ్చు వాడిపోయిన ముఖముతో తన భర్తను సమీపించెను. ఆమె మిగుల కంపించిపోవచ్చు తన పతిదేవునితో ఇట్లనెను. స్వామి, సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీహరి మీకు ప్రాణమిత్రుడు కదా. అతడు శరణాగత వత్సలుడు. బ్రాహ్మణుల ఎడ ఆ ప్రభువునకు గల భక్తి నిరుపమానమైనది. అంతేగాక పూజ్యుడైన పరమపురుషుడు భక్తుల పాలిటి కల్పతరువు. మహాత్మా, సత్పురుషులకు ఆశ్రయుడైన ఆ పురుషోత్తముని వద్దకు వెళ్ళుము. కుటుంబ పోషణ భారముతో మ్రగ్గిపోవచ్చున్న నీకు ఆ మహానుభావుడు పుష్కలముగా ధనమును అనుగ్రహించును. భోజ, వృష్ణి, అంధక వంశముల వారికి ప్రభువైన ఆ స్వామి ప్రస్తుతము ద్వారకలో కలడు. ఆ మహామహుని యొక్క చరణకమలములను స్మరించిన పరమభక్తులకు ఆ పరమోదారుడు తనను తానే సమర్పించుకొనును. అట్టి ఆ జగన్నాథుడు తనను భజించిన వారికి కోరిన సంపదలను ఏల ఈయకుండును, వారి అభీష్టములను ఎట్లు తీర్చకుండును. ఈ విధముగా తన భార్య మృదుమధురముగా పెక్కు రీతిలో ప్రార్థించిన పిమ్మట ఆ భూసురోత్తముడు తన మనస్సులో ధనలాభము అట్లుండనిమ్ము. ఈ రీతిగానైనను నాకు ఆ పరమపురుషుని దర్శన భాగ్యము అప్పును గదా. వాస్తవముగా అదియే నా జీవితమునకు పరమలాభము అని భావించి అతడు ద్వారకకు వెళ్ళుటకై నిశ్చయించుకొనెను. పిదప అతడు తన భార్యతో, కళ్యాణి, ఆ స్వామికి కానుకగా సమర్పించుటకై మన ఇంటిలో ఏదైనాను ఉన్నచో తెచ్చి ఇమ్ము అని పలికెను. పిదప ఆ కుచేలుని భార్య ఇరుగు పొరుగు బ్రాహ్మణ గృహములలో యాచించి 4 పిడికిళ్ల అటుకులను తీసుకుని వచ్చెను. వాటిని కృష్ణ పరమాత్మకు కానుకగా సమర్పించుటకై ఒక చినిగిన వస్త్రమున గట్టి తన భర్తకు ఇచ్చెను. అంతటా ఆ విప్రోత్తముడు ఆ అటుకులను తీసుకుని ద్వారకకు బయలుదేరను. మార్గమధ్యమున అతడు ఇంతకు ఆ కృష్ణుని దర్శనము నాకు ఎట్లో అబ్బును అని అనుకొనుచు ముందునకు నడిచెను. మహారాజా, ఆ భూసురుడు
3 సైనిక స్థావరములను 3 రాజవీధులను దాటెను. పిమ్మట ఆ విప్రుడు శ్రీకృష్ణుని సేవలలో నిరతులైన అంధక వృష్ణి వంశముల వారి ఇండ్లను అతి ప్రయాసతో దాటి వెళ్లను. ఆ గృహముల మధ్య శ్రీకృష్ణుని యొక్క 16,000 మంది రాణుల భవనములు విలసిల్లుచుండెను. వాటిలో ఒక భవనమునందు కుచేలుడు ప్రవేశించెను. వైభవోపేతమైన ఆ మందిరమున ప్రవేశించుచున్నప్పుడు అతడు బ్రహ్మానందము పొందెను. అతడు వైకుంఠధామమును చేరిన వారి వలె మహానంద భరితుడయ్యెను. ఆ సమయమున శ్రీకృష్ణ భగవానుడు తన పట్టమహిషి అయిన రుక్మిణీదేవి యొక్క పర్యంకముపై తేజరిల్లుచుండెను. ఆ స్వామి కొంత దూరము నుండి సుధాముని చూచి వెంటనే తల్పము నుండి దిగి ఆయనకు ఎదురేకి పట్టరాని సంతోషముతో అతనిని గాఢముగా కౌగిలించుకొనెను. అంతటా ఆ కమలలోచనుడు ప్రియమిత్రుడుగా విప్రోత్తముని యొక్క అంగస్పర్శ సుఖముతో పరమానంద భరితుడయ్యను. ఆ పారవస్యంలో ఆ స్వామి నేత్రముల నుండి ఆనందాశ్రువులు జాలువారెను. పిమ్మట శ్రీకృష్ణ ప్రభువు ఆయనను తన పర్యంకమున కూర్చుండబెట్టెను. అనంతరము స్వయంగా పూజాద్రవ్యములను తీసుకుని వచ్చి ఆ భూసురుని పాదములను ప్రక్షాళనమనర్చెను. లోకములను పవిత్రం చేసే ఆ మహామహుడు అతని పాదోదకములను తన శిరస్సున చల్లుకొనెను. అతని శరీరమున చందన అగరు కుంకుమాది దివ్యగంధములను పరిమళ ద్రవ్యములను అలదెను. వీవనతో విసురుచు ఆయనకు హాయిని గూర్చెను. ఆ స్వామి సువాసనలతో గుబాళించుచున్న ధూపములతోడను వెలుగులను విరజిముచున్న హారతులతోనూ సంతోషముతో తన ప్రియమిత్రుని అర్చించెను. షడ్రసోపేతమైన భోజన పదార్థములను సమర్పించి కర్పూరమిళితములైన తాంబూలములతో గౌరవించెను. అనంతరము ఆ మహాత్ముడు తన మధురవాక్కులతో సాదరముగా కుశల ప్రశ్నలు వేసెను. ఆ బ్రాహ్మణోత్తముడు చినిగిన వస్త్రములను ధరించియుండెను. ఆయన శరీరము మిగుల మలినమై బక్కచిక్కియుండెను. నాడులన్నీను బయటికి కనబడుచుండెను. అప్పుడు శ్రీకృష్ణుని మన్ననలకు పాత్రురాలును వనితలలో మేలుబంతియును అయిన రుక్మిణీదేవి తన చేతి కంకణములు ఇంపుగా ధ్వనించుచుండగా స్వయముగా వింజామరలతో వీచుచు ఆ భూసురోత్తముని సేవించెను. జగద్విఖ్యాతిగాంచిన కృష్ణప్రభువు మలిన వస్త్రములతో ఉన్న ఈ అవధూత బ్రాహ్మణుని ప్రేమతో ఇట్లు పూజించుటను చూచి అంతఃపుర స్త్రీలు ఆశ్చర్యపడుచు ఇట్లు అనుకొనిరి. చూచుటకు భిక్షువు వలె కనబడుచున్న ఈ బ్రాహ్మణుడు శుభ్రవస్త్రములను ధరించి ఉన్నాడా? లేదు, కేవలము మలిన వస్త్రధారి అయి ఉన్నాడు. ఆడంబరములు కలిగి ఉన్నాడా? లేదు, పూర్తిగా నిర్ధనుడు. ఇంత ఏలా ఈ లోకమున ఆదరింపదగిన శుభలక్షణములు ఎవ్వీనూ ఈయనలో కనబడటలేదు. అయినను త్రిలోక పూజ్యుడైన శ్రీనివాసుంచే ఇతడు పూజలందుకొంచున్నాడు. ఇట్టి అదృష్టము పట్టుటకు ఇతడు తన పూర్వజన్మలలో ఎంతటి పుణ్యములను చేసుకునినాడో, ఎన్నెన్ని తపస్సులను ఆచరించినాడో కదా. అంతేగాక హంసతూళికా తల్పముపై రుక్మిణీదేవితో వినోదించుచున్న కృష్ణప్రభువు ఆ వంటారత్నము ఏమనుకునునో అనియు తలంపక ఈ విప్రులకు ఎదురేగి మిక్కిలి సంతోషముతో అక్కును చేర్చుకొనెను. సముచిత సత్కారములతో సంతసింపజేసి వినయముతో ఈ మహానుభావుని సేవించి అగ్రజుని వలె ఆత్మీయతతో ఆదరించెను. ఈ భూసురోత్తముని భాగ్యమును ఎంతని కొనియాడవచ్చును? పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు కుచేలుడు ఇరువురును ఒకరి చేతులు మరొకరు పట్టుకుని పూర్వము తాము గురుకులంలో ఉన్ననాటి మధురానుభవములను గుర్తు చేసుకొనుచు ఆనంద జలధిలో ఓలలాడిరి. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలునితో ఇట్లనెను: మహాత్మా భూసురోత్తమ, గురుదక్షిణ సమర్పించుకొనిన పిదప గురుకులము నుండి మనము మన ఇండ్లకు చేరితిమి. అది సరే, వివాహితుడవైతివి కదా, నీ భార్య నీకు అనుకూలవతియే కదా. మిత్రమా, నీవు గృహస్థుడవైనను నీకు విషయభోగముల ఎడ ఆసక్తి లేనట్లున్నది. సంపదల మీద నీకు వాంఛలేనట్లుగా నాకు తెలియను. నేను లోక కళ్యాణము కొరకే కర్మలను ఆచరించుచుంటిని. ఈ విషయమును బాగుగా ఎరిగిన కొందరు ఉత్తములు కామమోహములలో చిక్కుపడక నిండు మనస్సుతో విద్యుక్త కర్మలను ఆచరించుచుందరు. వారు ప్రకృతి సంబంధములైన త్రిగుణములకు అతీతులై కర్తవ్య నిష్ఠతో మనుగడ సాగించుచుందరు. బ్రాహ్మణోత్తమ, మనము ఇద్దరము గురుకులమునందు నివసించున్నప్పటి సంగతులు నీకు జ్ఞాపకములో ఉన్నవా? వాస్తవముగా ద్విజులు తాము గ్రహింపవలసిన విషయములనన్నింటినీ గురుకులమునందే గ్రహింతురు. వాటి ద్వారానే వారు అజ్ఞానాంధకారము నుండి బయటపడుదురు.
మిత్రుడా, ఈ లోకమున జన్మనిచ్చిన తండ్రియే మొదటి గురువు. పిదప ఉపనయన సంస్కారముల ద్వారా శిక్షణనిచ్చినవాడు రెండవ గురువు. అతడు నా వల్లే పూజ్యుడు. అనంతరము పరమాత్మ ప్రాప్తికై అనువగ మార్గమును చూపిన జ్ఞానప్రదాత మూడవ గురువు. అతడును నా స్వరూపమే. వర్ణాశ్రమ ధర్మాచరణములకు స్ఫూర్తిప్రదాయకులైన ఈ ముగ్గురును గురువులే. బ్రాహ్మణోత్తమ, సకల వర్ణాశ్రముల వారికినే నేనే గురువును. నా ఉపదేశములను ఆచరించిన వారు స్వార్థ పరమార్థములను బాగుగా ఎరుగుదురు. అట్టి వారు సంసార రూపమైన మహాసాగరమును అవలీలగా దాటుదురు. నేను సకల ప్రాణుల హృదయములలో అంతర్యామిగా విరాజిల్చుందును. అట్టి నేను గురు శుశ్రూష వలన సంతుష్టుడనైనంతగా బ్రహ్మచారి ధర్మములైన ఉపనయన వేదాధ్యయనములతో గాని, గృహస్థుల విధులైన పంచమహాయజ్ఞముల వలన గాని, వానప్రస్థ ధర్మములైన తపశ్చర్యలతో గాని, సన్యాసి ధర్మములైన శమదమాది ఇంద్రియ నిగ్రహములతో గాని సంతుష్టుడను కాను. భూసురోత్తమ, మనము ఇద్దరము గురుకులమునందు నివసించుచున్నప్పుడు ఒకనాడు మన గురుపత్ని సమిధులను తీసుకుని వచ్చుటకై మనలను అడవికి పంపెను. ఆ విషయం నీకు గుర్తున్నదా? ఆనాడు మనము అడవిలో ప్రవేశించినంతనే సుడిగాలులతో కూడిన తీవ్రమైన అకాల వర్షము పడినది. అప్పుడు ఆకాశమును సంభవించిన మెరుపులు, ఉరుములు మిగుల భయంకరములైనవి. అప్పటికి సూర్యుడు కూడా అస్తమించెను. అన్ని దిక్కులయందునూ గాఢాంధకారము అలముకొనెను. ఆ ప్రదేశం అంతైనూ జలమయమయ్యెను. మిట్టపల్లములు ఏమాత్రమూ తెలియరాకుండెను. మనము తీవ్రములైన సుడిగాలుల తాకిడికిని, వర్షజలధారల ధాటికిని మిగుల దెబ్బతింటిమి. దిక్కుతోచిన ఆ స్థితిలో మనము పరస్పరము చేతులు పట్టుకుని వణికిపోవచ్చు ఆ వరద నీటిలో ఆర్తులమై తత్రపాటుతో ఆ వనమునందు అటునిటు తిరుగసాగితిమి. ఆ రాత్రి అంతయును అట్లే గడచెను. ఇంతలో సూర్యుడు ఉదయించెను. మనము సమిధుల కొరకు అడవికి వెళ్లిన విషయము తెలియగానే మన గురువుగారైన సాందీపని శిష్యులమైన మనలను వెతుకుచూ అడవికి వచ్చెను. ఆర్తులమై ఉన్న మనలను చూచి ఆ గురుదేవుడు ఇట్లు నుడివెను. అయ్యయ్యో నాయనులారా, నా కొరకై మీరు ఇద్దరును కష్టముల పాలైతిరి కదా. సకల ప్రాణులకును దేహము అత్యంత ప్రీతిపాత్రము. అట్టి శరీరమును కూడా లెక్కసేయక ఇట్లు నా సేవలలో నిమగ్నులైతిరి. గురు రుణమును తీర్చుకొనుట ఉత్తమ శిష్యుల కర్తవ్యము. అందులకై వారు నిష్కపట భావముతో అన్ని విధములుగా ఆత్మార్పణము చేయవలయను. ద్విజోత్తములారా, మీరనర్చిన సేవలకు నేను ఎంతయో ప్రసన్నుడనైతిని. మీ మనోరథములన్నీను ఈడేరుగాక. మీరు నా వద్ద నేర్చిన వేద విద్యలు మీకు ఎల్లప్పుడూ కంఠస్థమై ఉండుగాక. అట్లే అవి ఇహలోక పరలోకములయందు కూడా నిష్ఫలములు కాకుండా నిలచుగాక. మిత్రమా, మనము గురుకులములందు ఉన్నప్పుడు ఇట్టి సంఘటనలు పెక్కు ఘటిల్లెను. గురువుగారి అనుగ్రహమునకు పాత్రుడైనప్పుడే మానవుడు పూర్ణకాముడగును, ప్రశాంత చిత్తుడగును. అంతటా బ్రాహ్మణోత్తముడైన సుదాముడు ఇట్లు పలికెను. దేవదేవ జగద్గురు శ్రీకృష్ణ, నీతో పాటు గురుకులములందు నివసించి భాగ్యము నాకు అబ్బినది. నాకు ఇంతకంటేనూ కావలసినది ఏమున్నది? నీవు సత్య సంకల్పుడవు. నా వంటి వారిని అనుగ్రహించుటకే నీవు గురుకులవాసము చేసితివి. నీకు విద్యలన్నీను కరతలామలకములే కదా. ప్రభు ధర్మార్థకామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థములను ప్రవచించినట్టి వేదములకు నీవు మూలము. నీవు వేదస్వరూపుడవు. అట్టి నీవు గురుకులవాసము చేయుట కేవలము లోకమును అనుకరించే లీల మాత్రమే. వాస్తవముగా మా వంటి వారికి శ్రేయస్సును కూర్చుటకే నీవు అట్టి లీలలను ప్రదర్శించితివి. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని ఉత్తరార్థమునందు 31వ అధ్యాయము సంపూర్ణము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.